హాయ్ ఫ్రెండ్స్, ఎండాకాలంలో మీరు ఈ తప్పులు చేస్తే కళ్ళు తిరగడమో, ఒంట్లో వేడి రావడమో, కళ్ళు తిరిగి పడిపోవడమో, ఎండలు బాగా ఉన్నప్పుడు నీరసం అవ్వడం, బయటికి వెళ్ళొస్తే చాలు బాగా నీరసం అయిపోతారు. కడుపులో మంట, ఎన్ని డ్రింక్స్ తాగినా సరే దాహం అనేది తగ్గక ఇంకా పెరుగుతుంది. మరియు నార్మల్ వాటర్, కూలింగ్ వాటర్ తాగినా సరే దాహం తగ్గదు, ఇంకా దాహం పెరుగుతుంది. ఈ కొన్ని తప్పులు చేస్తే కనుక ఖచ్చితంగా ఈ సమస్యలు తప్పవు. కొంతమంది అయితే రోడ్డు మీద వెళ్ళి కళ్ళు తిరిగి కింద కూడా పడిపోతారు. సో ఎవరు పట్టించుకోకపోతే ఆ సమయంలో ఏంటి పరిస్థితి? సో అలాంటి సమస్యలు రాకుండా మనం ముందే జాగ్రత్త పడాలి. ఈ తప్పులను మనం ముందే చేయకుండా ఉంటే మనకి ఈ సమస్యలు అనేవి రాకుండా జాగ్రత్త పడవచ్చు. మరియు బయటికి వెళ్తే చాలు బాగా ఎండ తగిలినట్టుగా, ఒంట్లో వేడి, బాడీ మొత్తం హీట్ ఎక్కినట్టుగా ఇలాంటి సమస్యలు అన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తి వీడియో చూడండి, అప్పుడే మీకు ఈ సమస్యలు రాకుండా జాగ్రత్త పడేలా మనం అవకాశాలు ఉంటాయి. మీరు హార్డ్ వర్కర్స్ అయినా, జాబ్ హోల్డర్స్ అయినా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక డ్రింక్ మాత్రం ఉంది. ఆ ఒక్క డ్రింక్ తాగితే కనుక మీకు ఎండ అనేది, మీరు బయటికి వెళ్ళినా సరే ఎండ అనేది అస్సలు కనిపించదు. అలాంటి నెంబర్ 1 అమేజింగ్ డ్రింక్ చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. నెంబర్ 1, ఎండాకాలం వస్తే చాలు ప్రజలందరూ కూల్ డ్రింక్స్, కూలింగ్ వాటర్స్ బాగా తాగుతూ ఉంటారు. ఇలా తాగినా సరే మనకి ఎండ పెరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ బాడీ అనేది ఆ హీట్కి తట్టుకోలేక ఎక్కువగా ఎండగా అనిపిస్తూ ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఖచ్చితంగా ఉంది. మనం ఎంత ఎండలో తిరిగినా సరే మనకి ఎండ అనిపించకుండా ఉండాలంటే చివరిలో ఒక డ్రింక్ చెప్తాను, ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. నెంబర్ 2, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్. వీటిని ప్రతిరోజు తిన్నట్టుగానే సమ్మర్లో కూడా అలాగే అలవాటు అయిపోతారు. ఇలా చేయడం వల్ల ఆయిల్ అనేది జంక్ ఫుడ్స్లో కూడా ఎక్కువగానే ఉంటుంది. కొన్ని కెమికల్స్ కూడా అందులో ఉంటాయి. సో అది డైజెషన్ చేయడానికి ఎక్కువగా నీళ్లు మనకి కావాల్సి వస్తుంది, బాడీ అడుగుతుంది. ఆ నీళ్ళు అనేది మనం అందించినప్పుడే మన శరీరం అనేది ఆ డైజెషన్ చేయలేక మన బాడీని హీట్ అయ్యేలా చేస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్స్ అనేది తగ్గించాలి. మనం ఎండలో వెళ్ళినప్పుడు ఆ ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్స్ తిన్నప్పుడు మనకి నీరసంగా, డైజెషన్ అవ్వనట్టుగా మరియు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్స్ మాత్రం బాగా తగ్గించండి. నెంబర్ 3, ఒంట్లో వేడి. ఈ ఒంట్లో వేడి అనేది ఎందుకు వస్తుందంటే మనం ఇంటి ముందు వేడిగా ఉన్నప్పుడు సెగలు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ సెగలు ఆరడానికి నీళ్లు పోస్తాం. ఆ నీళ్లు పోసినప్పుడు ఏమవుతుంది? ఆ సెగ అనేది తగ్గి కొద్దిగా కూలింగ్ టెంపరేచర్లో వస్తుంది. అలాగే మన బాడీ కూడా రోజుకి మినిమం, అంటే నార్మల్ రోజుల్లోనే 4 లీటర్ల నీళ్ళు అనేది ఖచ్చితంగా తాగాలి. అలాగే సమ్మర్లో అంటే మనకు ఆ నీళ్ళు అనేవి సరిపోవు. అప్పుడు మనం ఏం చేయాలంటే మినిమం 5 లీటర్లన్న నీళ్లు తాగాలి. అప్పుడు మనకి ఒంట్లో వేడి అనేది తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. మీకు అలా అనిపించినప్పుడల్లా రోజుకి 5 లీటర్లు, అంటే అన్నం తిన్న గంట తర్వాత, మినిమం గంటన్నర తర్వాత నుంచి నీళ్లు తాగడం మొదలు పెట్టండి. ఆ తర్వాత నుంచి గ్లాసు 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 ఇలా తాగుతూ వెళ్ళండి. 2 రోజులు చేయండి. ఇలా చాలు, మీకు ఖచ్చితంగా ఒంట్లో వేడి అనేది తగ్గిపోతుంది. ఒంట్లో వేడి అనగానే మనం ట్యాబ్లెట్స్, బాగా జ్యూసెస్, బాగా కాస్ట్లీ ఐటమ్స్ అంటే కొబ్బరి బొండాలు ఇలా తాగాలి అనుకుంటూ ఉంటాం. లేదా మజ్జిగలో అయినా వాటరే పోసేది. ఆ వాటర్తో మనం ప్లెయిన్గా తాగినా మనకి ఆ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఈ రంజాన్ నెల ఇప్పుడు ఉపవాసాలు ఉన్నాం మేము కూడా. ఈ ఉపవాసాలు ఎలా ఉంటున్నాం? నీళ్లు అనేది తాగే టైంలో బాగా తాగాలి, అంటే పరగడుపున మరియు 7 తర్వాత బాగా తాగాలి. ఇలా తాగడం వల్ల ఏమవుతుందంటే బాడీ కండిషన్ అనేది, లివరు, కిడ్నీలు ఇవన్నీ బాగా ఫిల్టర్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ పొద్దున్న నుంచి మనం ఉపవాసం ఉండడానికి సులువవుతుంది. నీళ్లు తాగకపోతే ఏమవుతుందంటే అలా చాలా కష్టం అయిపోతుంది. అందుకేంటంటే మీరైనా సరే ఖచ్చితంగా నీళ్ళు అనేది చాలా చాలా ముఖ్యంగా తీసుకోండి. జ్యూసెస్, కూల్ డ్రింక్స్, బోండాలు ఇవేవి అవసరం లేదు. మీరు ఖచ్చితంగా నీళ్ళనే వేస్ట్ చేసుకోండి. ఇలా సపోజ్ బండిలో రేడియేటర్లో నీళ్లు తగ్గితే ఏమవుతుంది? హీట్ ఎక్కిపోతుంది. తర్వాత నీళ్లు పోస్తారు, అప్పుడు కూల్ అయిపోయి బండి నార్మల్గా నడుస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఇలా హీట్ ఎక్కకుండా నీళ్ళు అనేది ఎక్కువగా తాగాలి. మెయిన్ ఎండాకాలంలో మనం చేయాల్సింది నీళ్లు ఎక్కువగా తాగాలి, అంతే. మెయిన్ పాయింట్ అది. అప్పుడు ఏంటంటే ఎండ కూడా అంతగా కనిపించదు. మీరు బయటికి వెళ్ళి చూడండి, బాగా నీళ్లు ఇలా 2-3 రోజులు తాగిన తర్వాత ఎండలో వెళ్ళండి, అంతగా అనిపించదు. మన బాడీ ఏంటంటే టెంపరేచర్ అనేది తగ్గించేసి ఉంటుంది. అప్పుడు ఏంటి, మన బాడీ అనేది ఆ ఎండని తట్టుకోగల శక్తిని ఇస్తుంది. అప్పుడు నీరసం అవ్వడం, పడిపోవడం, తిన్నది అరగకపోవడం ఇలాంటి ఏ సమస్యలు ఉండవు. ఓకే. నెంబర్ 4, కొంతమంది ఎక్కువగా నాన్ వెజ్లు తింటూ ఉంటారు. అంటే వారానికి 4-5 సార్లు అలా తినకూడదు. ఈ ఎండాకాలం ఎలాంటిదంటే నాన్ వెజ్ అనేది ఎంత తగ్గిస్తే అంత మంచిది. లేదు అంటే వీక్లీ వన్స్ ఓకే, లేదు అంటే 2 సార్లు అంతే. ఎక్కువగా మాత్రం పెట్టుకోమాకండి. ఒకసారి తింటే కనుక అది బెస్ట్, అంతే. మళ్ళీ ఎక్కువగా తినడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ అనేది డైజెషన్ చేసుకోలేక, అంటే ఈ హీట్లో మనం చాలా నీరసం అయిపోతాం. సో మనం ఏం చేయాలంటే వారానికి ఒక్కసారి మాత్రమే నాన్ వెజ్ తినాలి. సండే పెట్టుకుంటే బెటర్, లేదు అంటే మీ ఇష్టం. వారానికి ఒక్కసారి పెట్టుకోండి.
నెంబర్ 5, ఆకుకూరలను బాగా తినండి. ఆకుకూరలు ఏంటి? ఆకుకూరలు కానీ సపోజ్ కూరగాయలైనా ఏవైనా సరే ఎక్కువగా తినండి. అందులో మినరల్స్ ఉంటాయి కాబట్టి బాడీ సపోర్ట్ చేస్తుంది. ఈ ఎండని తట్టుకోగల శక్తిని కూడా ఇస్తుంది. 6, కొంతమంది ఎక్కువగా బోండాలు, కొబ్బరి బోండాలు, బాగా కూలింగ్ జ్యూసెస్ కానీ డ్రింకులు కానీ కోల్డ్ వాటర్స్ ఏవైనా తాగుతూ ఉంటారు. అది తాగడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ అనేది ఆ దాహాన్ని తగ్గించలేదు, ఇంకా నీళ్ళు అడుగుతూ ఉంటుంది. మనం ఏంటి ఎక్కువగా నీళ్ళు అనేది తాగేలా బేస్ చేసుకోవాలి. మీకు తాగాలి అనిపిస్తే సపోజ్ కొబ్బరి బొండం అయితే మీకు కాస్ట్ ఎక్కువ, సపోజ్ తాగలిగితే మీ ఇష్టం. జ్యూసెస్ అయినా సరే ఈవినింగ్ టైంలో తాగండి. కొబ్బరి బొండం అయితే మార్నింగ్ టైంలో తాగండి, మరేం పర్లేదు. సపోజ్ జ్యూసెస్ అయితే కనుక ఈవినింగ్ టైంలో తాగండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు అంత దాహం అనేది అనిపించదు కాబట్టి క్లైమేటే మారిపోతుంది, అప్పుడు అంత ఇబ్బంది ఏమి ఉండదు. సో జ్యూసెస్ అయితే ఈవినింగ్, కొబ్బరి బొండాలంటే ఎప్పుడైనా మీ ఇష్టం. నెంబర్ 7, కొంతమంది సమ్మర్లో వచ్చే ఫ్రూట్స్ అనేవి తినకూడదు వేడి అని అంటూ ఉంటారు. అలా ఏమి ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఏ సమ్మర్లో వచ్చేది ఆ ఫ్రూట్స్ తినడం వల్ల మీకు ఎలాంటి నష్టము ఉండదు. మనం ఏంటంటే వాటర్ తాగకపోవడం వల్ల మన బాడీ హీట్ ఎక్కి మనకి సపోర్ట్ చేయక మనకు ఒంట్లో వేడి అనేది వస్తుందే కానీ ఆ ఫ్రూట్స్ తినడం వల్ల, మామిడికాయలు తినడం వల్ల మనకి వేడి వస్తుంది అలా ఏమి ఉండదు. మీరు గట్టిగా వాటర్ తాగండి, రోజుగా 5 లీటర్లు అనేది తాగండి. చిన్నపిల్లలు అయితే మధ్యలో తాగిస్తూ ఉండండి. మనం దాహం వేస్తే కానీ తాగం, అంటే బాడీ అంత అవసరమై అడుగుతుంది. మనమేమనుకుంటాం, అవసరం అయ్యింది తాగుతున్నామని మనం అనుకుంటాం, కానీ ఎంత దాహం వేస్తే అది బయటికి ఆ సిమ్టమ్ అనేది వచ్చింది. సో మనం మధ్యలో కూడా దాహం వేయకపోయినా తాగితే మనకు ఒంట్లో వేడి సమస్యలు ఎలాంటివి రాకుండా ఉంటాయి. అందుకే ఏంటంటే రోజుకి 5 లీటర్ల నీళ్ళు అనేది ఖచ్చితంగా తాగేలా చూసుకోండి. పిల్లలైతే మధ్యలో తాగిస్తూ ఉండండి, వాళ్ళు అడగరు, మీరే తాగిస్తూ ఉండండి. మీరు తాగిస్తే ఖచ్చితంగా తాగుతారు, మీరే ట్రై చేయండి. అంటే ఒక్కొక్కసారి ఫంక్షన్కి వెళ్తాం, అప్పుడు ఐస్ క్రీమ్ పెడతారు, ఏం చేయాలి? నాన్ వెజ్ ఏం చేయాలి? ఎప్పుడో ఒకసారి అంటే ఫంక్షన్స్కి అలాంటి టైంలో అంటే తినండి, మరేం పర్లేదు, ఇబ్బంది ఏమి ఉండదు. ఎప్పుడు మనం అదే పదంగా నడిస్తేనే మనకి ఇబ్బందులు వస్తాయి. మనం ఎక్కువగా నీళ్ళు అనేది ఖచ్చితంగా తాగాలి, అదే నెంబర్ 1 మెయిన్ టిప్. కుండలో నీళ్లు తాగండి, దాహం ఖచ్చితంగా తీరుతుంది. ఇలా చేయండి, మీకు ఎండ అనేది తగలకుండా ఉంటుంది, నీరసం అనేది రాకుండా ఉంటుంది, మీకు ఒంట్లో వేడి అనేది తగ్గిపోతుంది. అసలు రాదు, తగ్గడం అంటే వస్తే కదా, అసలు రాకుండా ఉంటుంది. కొంతమంది ఎండాకాలంలో ఇది కూడా అవ్వదు. అంటే ఏంటి దాని అర్థం? బాడీ అనేది ప్రొడ్యూస్ చేయలేకపోతుంది, సరిపోవట్లా నీళ్లు. ఖచ్చితంగా మీరు అబ్జర్వేషన్ చేయండి, ఇది వస్తేనే మనకి నీళ్లు సరిపోయినాయి బాడీలో అని దాని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా రోజుకి 5 లీటర్లు ఈ సమ్మర్లో మాత్రం ఖచ్చితంగా తాగండి, ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని ఒక లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి చేరుతుంది. ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.